అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలోని ఒక వైన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కేఫ్ బీర్లు దొరకట్లేదనేది కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే మద్యం ప్రియులు అయితే కొంత నిరాశ అయితే గురవుతున్నారు. ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు అయితే ఒక మద్యం ప్రియుడు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్య అయితే కేఫ్ బీర్లు దొరకట్లేదని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కింగ్ ఫిషర్ ఉండాలని చెప్తాను. ఓకే, అంటే మీరు కింగ్ ఫిషర్ తాగుతారా? కింగ్ ఫిషరే. ఓకే, మరి ఎట్లా మరి ఇప్పుడు అయితే వాటి ప్లేస్లో అయితే వేరే బీర్లు అయితే తీసుకొస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు కదా. తాగేది ఇవే కాబట్టి కింగ్ ఫిషర్ కావాలని అట్లా అవి బంద్ చేసేందుకు. ఓకే, అంటే పిల్లలు సైతం ఎక్కువ కింగ్ ఫిషర్కి అయితే తాగుతారు. కింగ్ ఫిషర్ అందరూ పడారు. మళ్ళీ కొత్త బీర్లు అంటే అవి ఏమవుతుందో తెలియదు. అంతే కదా, ఇవే ఉండాలని చెప్తాను కదా. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే ఒక మద్యం ప్రియుడు అయితే ఉన్నారు. కింగ్ ఫిషర్ బీర్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని అయితే వీరైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే కింగ్ ఫిషర్లు అయితే రెండు రకాల బీర్లు అయితే ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ కావచ్చు, అంతేకాకుండా కింగ్ ఫిషర్ లైట్ అయితే అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా కింగ్ ఫిషర్ బీర్లు అయితే అమ్మకానికి ఉండాలి, ఖచ్చితంగా ఇవి క్లోజ్ చేయొద్దు అని చెప్పేసి అయితే ఒక వ్యక్తి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు అయితే వైన్స్ నిర్వాహకులు ఉన్నారు. వారితో సైతం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి అండి, ప్రస్తుతం అయితే ఎట్లా ఉందండి? అంటే కింగ్ ఫిషర్ బీర్లు అయితే దొరకట్లేదని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అదే ప్రచారం జరుగుతుంది పేపర్లలో, న్యూస్ పేపర్లలో కింగ్ ఫిషర్ బంద్ అవుతున్నాయి అని ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. కాకపోతే యువత మాత్రం ఎక్కువ కింగ్ ఫిషర్కే వాల్యూ ఇస్తారు. కింగ్ ఫిషర్ బీర్లు చాలా సేలింగ్ అవే నెంబర్ 1 ఉన్నాయి. దానిపై మొగ్గు చూపుతారు యువత. అంటే మరి ప్రస్తుతం అయితే వస్తుందా అండి? అంటే రేషన్ వస్తుందా? అంటే ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడైతే? రేషన్ తక్కువగా ఇస్తారు. ఓకే, మొన్నదాకా అన్లిమిటెడ్ ఇచ్చు, ఇప్పుడు రేషన్ పెట్టిరు. రేషన్ ఇస్తారు. రేషన్ ఇచ్చిన రోజులు మా షాప్లో అందుబాటులో ఉంటాయి. అంటే మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా చేస్తారా? అంటే ఎప్పటి వరకు వస్తుంది ఏంటి అనేది అయితే మీకు ఏమైనా సూచనలు చేస్తారండి? ఇంక ఇంతవరకు అయితే ఎంత క్లారిటీగా ఏం లేదు. ఎప్పటి వరకు వస్తాయి అనేది, ఎప్పుడు బంద్ అవుతాయి అనేది క్లారిటీ లేదు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కస్టమర్ నుంచి ఎలాంటి కోరికలు వస్తున్నాయి? అంటే ఏం చెప్తున్నారు? మీతో మాట్లాడుతున్నారా కేఎఫ్ బీర్ల గురించి? అడుగుతారు, కేఎఫ్ బంద్ అవుతున్నాయి కదా అని చాలామంది అడుగుతారు. ఓకే, కేఎఫ్ బంద్ అయితే బాగా పడిపోద్ది, కౌంటర్ కూడా పడిపోద్ది. ఓకే, ఎంత రేట్ ఉందండి కేఎఫ్ బీర్లకు వచ్చేసి? కేఎఫ్ లైట్ బీరు ఇప్పుడు వచ్చేసి 150 ఉంది. ఓకే, స్ట్రాంగ్ 160 ఉంది. ఓకే, అంటే ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మద్యం ప్రియులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా బీర్లకు సంబంధించి ఏం చెప్తారు? ఎక్కువ బీర్ సేలింగ్ ఉంటుంది ఇప్పుడు మాకు. ఓకే, కేఎఫ్ లైట్ ఎక్కువ సేలింగ్ ఉంటుంది. అంటే ప్రస్తుతం అయితే వచ్చేదైతే ఎండాకాలం కాబట్టి ఇంకా కొంచెం అయితే ఎక్కువ ఉంటుంది కదా, సేలింగ్ ఇంకా పెరుగుద్ది. ఎండాకాలం బంద్ అయితే ఇంకా మాకు బాగా సేలింగ్ పడిపోద్ది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మనమైతే ఇక్కడ కొదురుపాకలో ఒక వైన్స్ దగ్గర అయితే ఉన్నాము. కేఎఫ్ బీర్లకు సంబంధించి అయితే అవైతే దొరకట్లేదు అనేది కొంత ప్రచారం అయితే కొనసాగడం వల్ల బీర్ ప్రియులు అయితే ఖచ్చితంగా బీర్లు అయితే అమ్మకానికి ఉండాలి అని అయితే వారైతే తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వైన్స్ నిర్వాహకులు సైతం మనమైతే మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకైతే రేషన్ అయితే మాకైతే వస్తుంది, మేము వచ్చినంత వరకు అయితే మేము అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నామని అయితే వారైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే అన్ని బీర్లతో చూసినట్లయితే కేఎఫ్ బీర్లకైతే కొంత సేల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. కొంత కేఎఫ్ బీర్లు తాగడానికి అయితే ఆసక్తి అయితే కనబరుస్తారని చెప్పేసి అయితే నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఖచ్చితంగా వీటిని అయితే కొనసాగించాలి, వాటి ప్లేస్లో వేరే బీర్లు తీసుకురావద్దు అని అయితే వీరైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇటు మద్యం ప్రియుల నుంచి కావచ్చు, అంతేకాకుండా వైన్స్ నిర్వాహకుల నుంచి సైతం వస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.